హల్లెలూయా. ఈ దినము ఈ విమెన్స్ కాన్ఫరెన్స్ కొరకు వాక్య ధ్యానము నిమిత్తము దేవుడు నాకు ఇచ్చిన అంశము ఏంటి అంటే ఎ నెసెసరీ ఇంటరప్షన్, ఆవశ్యకమైన ఆటంకము. ఎ నెసెసరీ ఇంటరప్షన్ మన జీవితంలో డే టు డే యాక్టివిటీస్లో ఆటంకం లేకుండా మన జీవితము ముందుకు వెళ్ళదు. మనము ఆఫీస్కి బయలుదేరి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్, ఏదో ఒక ఆటంకం మన జీవితంలో వస్తూనే ఉంటుంది. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అనే కాదు, దినచర్యలో ప్రతి పరిస్థితిలో మనం ఆటంకాన్ని ఎదుర్కొంటూనే ఉంటాం. వితౌట్ ఇంటరప్షన్స్ లైఫ్ వోంట్ గో అహెడ్. ఆటంకము లేకుండా అన్నీ సాఫీగా సాగిపోతావి అని అంటే అది కష్టం, అది జరగదని నేను అనుకుంటున్నాను. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన సువార్త పరిచర్య ఇక్కడ చేస్తున్న సమయంలో ఎవ్రీ స్టెప్ హీ వాజ్ ఇంటరప్టెడ్. ప్రతి విధమైన ఆటంకాన్ని ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన ఒకసారి గదిలో కూర్చొని వాక్యం చెప్తూ జనాలందరికీ వాక్య సందేశం అందిస్తున్నప్పుడు నలుగురు ఫ్రెండ్స్ ఏం చేశారంటే పై కప్పును తీసి ఒక పక్షవాయువు గలవాడిని కిందికి దింపినారంట. దట్ వాజ్ అన్ ఇంటరప్షన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సర్మన్. ఆ వాక్యం చెప్తున్నప్పుడు అది ఆటంకం. ఈ ఆటంకముని యేసు ప్రభు ఏ రకంగా డీల్ చేసినాడు అంటే ప్రార్థన చేసి స్వస్థపరిచి తిరిగి తన బోధన ప్రారంభించినాడు. యాయిరు ఇంటికి తన కుమార్తెను స్వస్థపరచడానికి వెళ్తున్నప్పుడు మధ్యలో రక్తస్రావం గల స్త్రీ ఇంటరప్ట్ చేసింది. ఈ మచ్చి ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముడితే నేను బాగుపడతాను అనుకొని ముట్టేసిందంట. దేవుడు ముందుకి సాగిపోకుండా ఏం చేసినాడంట, ఆగేసి నా ప్రభావము నాలో నుండి వెళ్ళింది, నన్ను ఎవరు ముట్టుకున్నారు అని అడిగినాడంట. దట్ వాజ్ అన్ ఇంటరప్షన్. అక్కడ కూడా ఆటంకం జరిగింది. ఆటంకాలన్నిటిలో ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఈ ఆటంకంను వచ్చినప్పుడు నీవు నేను ఏం చేయాలి, మనం ఏమి నేర్చుకోవాలన్నది దేవుడు ప్రత్యక్షంగా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. రక్తస్రావం గల స్త్రీని అక్కడ స్వస్థత ఆమెకి కలిగిన తర్వాత యాయిరు ఇంటికి వెళ్ళి అతని కూతురుని దేవుడు స్వస్థపరిచినట్టు మనం వాక్య భాగంలో చూస్తున్నాం. ఇదే కాక ఇంకా ఆయన మార్గము గుండా వెళ్తూ ఉంటే గుడ్డి భర్తమై ఏం చేసినాడంట, దావీదు కుమారుడా యోసేపు నన్ను కరుణించు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని ఆయన కేకలు వేయడం ప్రారంభించినాడంట. అప్పుడు ఈయన ఏం చేసినాడంట, కద్దల లేక నిలిచినాడంట. నిలిచి ఆ గుడి భర్తమైని స్వస్థపరిచి తిరిగి ఆయన మార్గంలో ముందుకు వెళ్ళినాడంట. హీ నోస్ దేర్ ఆర్ ఇంటరప్షన్స్. ఆటంకాలు ఉన్నాయని ఆయనకు తెలుసు. ఆటంకాలని అధిగమిస్తూ ఆటంకము వచ్చినప్పుడు తను ఏ రకంగా ప్రవర్తించాలో ఆ రకంగా ప్రవర్తించి నీకు నాకు మాదిరి చూపించి అద్భుత కార్యాలు చేస్తూ యేసు ప్రభు ముందుకు సాగినాడు. ఇప్పుడు మనం సిస్టర్ చదివిన వాక్య భాగంలో లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు మార్త మరియల ఇంటికి భోజనానికి ఆతిథ్యం కొరకు మార్త మరియల ఇంటికి వెళ్తా ఉన్నాడు. అక్కడ జరిగిన ఆటంకం ఏంటి, ఆ ఇంటరప్షన్స్ ఏంటి అనేది మనము ధ్యానించుకుందాం. నిజ జీవితంలో ఆటంకము లేకుండా మన జీవితము ఉండదు. బట్ సమ్ ఇంటరప్షన్స్ ఆర్ నెసెసరీ ఇంటరప్షన్స్. టుడే మై టాపిక్ ఫర్ us is a necessary interruption. ఆవశ్యకమైన ఆటంకము. బైబిల్ గ్రంథము ఏం చెప్తుంది అంటే ఒక అద్భుతానికి ముందు ఆటంకం వస్తుందంట. ఇంటరప్షన్స్ ఆర్ ప్రీ రిక్విజిట్ ఫర్ ద మిరకల్స్. ప్రతి అద్భుతం మన జీవితంలో జరిగిన అద్భుతాలని మనం ఒకసారి వెనక్కి తిరిగి మనం ఆలోచించినప్పుడు మనకు కనిపిస్తుంది ఏంటి అంటే ఆశీర్వాదానికి ముందు ఒక ఆటంకాన్ని మనం ఎదుర్కొంటాం. ఆటంకం ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కన్ఫర్మేషన్ ఫర్ అవర్ మిరకల్. అద్భుతానికి ముందు ఆటంకము. సైతానికి తెలుసు ఈ అద్భుతం మన జీవితంలో జరుగుతుందని. అందుకని సైతాన్ ఏం చేస్తుంది అంటే అద్భుతాన్ని మనం పొందుకోక ముందుకే ఆటంకాన్ని కలుగచేస్తుంది. కానీ మన జీవితంలో కొన్ని ఆవశ్యకమైన ఆటంకాలని దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు? యోబుకి ఒక ఆటంకాన్ని దేవుడు అనుమతించినాడు. ఎందుకు అంటే గాడ్ వాంట్స్ టు బ్లెస్ జోబ్ డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకున్నాడు. కాబట్టి ఈ ఆటంకాన్ని అనుమతించినాడు. Today we will learn about a necessary interruption. Interruptions will force us to move into the presence of God. Interruptions provoke us
to grab the miracle. Interruptions provoke us for the miracle manifestation. ఈ ఆటంకము ఆవశ్యకమైన ఆటంకం ఏంటి అని మనం చూసినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు చూసినప్పుడు యేసుప్రభు మార్త మరియల ఇంటికి వెళ్ళినాడంట. మార్త మరియల ఇంటికి వెళ్ళినప్పుడు మార్త గృహంలో యేసుప్రభు నా ఇంటికి వచ్చినాడు, మంచి ఆతిథ్యం ఇవ్వాలని యేసుప్రభు మీద ప్రేమతో ఏం చేస్తుందంటే రకరకాల వంటకాలు చేస్తుందేమో. షీఈస్ ప్రిపేరింగ్ ద టేబుల్, షీఈస్ షోల్డరింగ్ ద రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఎ గుడ్ హాస్పిటాలిటీ టు ద సేవియర్ హిమ్సెల్ఫ్. రక్షకుడే తన ఇంటికి వచ్చినాడు, ఇతనికి మంచి ఆతిథ్యం ఇవ్వాలని మార్త ఏం చేస్తుంది అంటే ఇంటి లోపల కాదు కిచెన్లో ఏం చేస్తుంది, షీఈస్ ఇన్ వర్క్. ఆమె చాలా బాధ్యత వహించి పనులన్నిటిలో ఆమె నిమగ్నమైంది. వెరాజ్ మేరీ సాట్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. మార్తా టైప్ ఏ అనుకున్నాం, మరియా టైప్ బి. ఈ టైప్ ఏ రకమైన ప్రజలు ఏ రకంగా ఉంటారంటే దే షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకుంటారు. సంఘంలో బాధ్యత, ఇంట్లో బాధ్యత. అండ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ వాంట్ టు మేక్ ఎవ్రీథింగ్స్ పర్ఫెక్ట్. వాళ్ళు ప్రతిదీ పర్ఫెక్ట్గా జరగాలి, మంచిగా జరగాలి. వాళ్ళు నిర్వాహకులు, ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించాలన్న ఆర్గనైజర్స్గా వీళ్ళుంటూ రెస్పాన్సిబిలిటీ భారాన్ని మీద భుజం మీద వేసుకొని షో రన్ చేసే ప్రజలు ఈ ఏ టైప్, మార్తా టైప్. బి టైప్ ఉన్న వాళ్ళ జాబ్ ఏంటంటే వీళ్ళు యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని వింటూ ఉంటారంట. ఆయన సన్నిధానంలో కూర్చునే టైప్ మేరీ టైప్. ఏది ఈజీ అని మనం ఈ రెండు గమనించి చూసినప్పుడైతే అనేకమైన ప్రసంగాలు మనం విన్నప్పుడు ఎక్కువ శాతము మేరీని ప్రిఫరబుల్ క్యారెక్టర్గా మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. మరియా చేసింది మంచిది. యేసుప్రభు కూడా హీ అప్రూవ్డ్ మేరీస్ డెసిషన్. మేరీ ఏమైతే ఎన్నుకుందో అది ఉత్తమమైందని యేసుప్రభు కూడా చెప్పినాడు. మన ఇంటికి ఎవరన్నా అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని మనం ఎంత ప్రేమిస్తున్నామో, వాళ్ళని మనం ఎంత గౌరవిస్తున్నామో అనేది ఏ రకంగా చూపిస్తామో మనం వారికి ఇచ్చే ఆతిథ్యాన్ని బట్టి. మరి ఇక్కడ మార్తాని మనం తప్పు అనొచ్చా? మార్త రక్షకుడు యేసుప్రభు వారికి ప్రియమైన వాడు వాళ్ళ ఇంటికి వస్తూ ఉన్నారు కాబట్టి, రక్షకుడు వాళ్ళ ఇంటికి వస్తున్నారు కాబట్టి మంచి ఆతిథ్యం ఇవ్వాలని షీఈస్ మెస్టప్ విత్ ద వర్క్. ఆమె ఏం చేస్తుంది అని అంటే అనేకమైన వంటకాలన్నీ చేస్తూ ఉంది. మరియ మాత్రం అక్కడ కూర్చుంది. ఈ లోకంలో మార్తా కావాలి, మరియ కావాలి. ఒక స్త్రీ, నీవు నేను, వీ షుడ్ బీ ఎ మార్తా అండ్ ఆల్సో ఏ మరియ. యేసుప్రభు పాదాల దగ్గర ఆయన సన్నిధానంలో కూర్చొని మరియ పొందుకున్నట్టు మనం పొందుకోవాలి. మార్తలాగా బాధ్యతను మనము వి షుడ్ షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ. మన బాధ్యత మనం నిర్వర్తించాలి. బాధ్యతని నిర్లక్ష్య పెట్టి నువ్వుట్టి దేవుని సన్నిధానంలో కూర్చుంటామని అంటే దిస్ విల్ నాట్ వర్క్ అవుట్. దిస్ ఈజ్ మార్తా వరల్డ్ వేర్ యూ హ్యావ్ టు గ్రాబ్ ద మేరీ మూమెంట్. అందుకేనేమో COVID-19 భూమి మీదకి వచ్చింది. లాక్డౌన్, యు ఆర్ ఫుల్ అట్ రెస్ట్. Teachers not going to school, lecturers not going to college, MNCs, you are at home, work from home, you are sitting down at home. ఇంట్లో కూర్చొని ఉన్నారు. maybe God allowed this lockdown for you and me to sit at his feet. మనం కూర్చుంటలేమో. ద వరల్డ్ ఈస్ లైక్ మార్తా టైప్, బిజీ స్కెడ్యూల్, బిజీ. ఆయన సన్నిధానంలో కూర్చొని ప్రార్థించే అంత సమయం మనకు లేదేమో. అందుకోసమని గాడ్ వాంట్స్ యూ టు గివ్ యూ ఎ మేరీ మూమెంట్, ఆ మేరీ స్ట్రాటజీ. మేరీ ఏం చేసిందంటే కూర్చుంది. అనేకమైన మార్తలు, అనేకమైన మరియలు ఈ లోకంలో ఉంటున్నారు. మేరీలకు మాత్రం చాలా ఈజీ. దే సిట్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ అండ్ దే కెన్ గ్రంబుల్ అట్ మార్తాస్. ఈమె దేవుని సన్నిధానానికి రాదు అనొచ్చు, లేకపోతే ఈమెకు దేవుని సన్నిధి అంటే ఇంట్రెస్ట్ లేదు అని. వీళ్ళు దేవుని సన్నిధానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేదని వారిని నిందించవచ్చు, లేకపోతే మాటలు అనొచ్చు. దట్ ఈజ్ ఈజీ ఫర్ మేరీ
to sit at the feet of Jesus. How many Marys are there? I appreciate Marys, and also I stand on behalf of Marthas in this world. Martha, God has given you a responsibility. You need to shoulder your responsibility. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి, అది తప్పదు. ఇప్పుడు మనకున్న ఛాలెంజ్ ఈ 20th centuryలో ఉన్న లేడీస్కి, in the Martha world, you are in the Martha world, but God wants you to have a Mary strategy. మేరీ తీసుకున్న నిర్ణయం, లేకపోతే మేరీ గ్రాప్ చేసిన ఆ మాన్యుమెంటల్ మూమెంట్, స్మారక గడియ, ఈ గడియ నువ్వు కోరుకోవాలి, ఈ గడియలో నువ్వు ఉండాలి, ఈ గడియలో నువ్వు దేవుని సన్నిధానంలో కూర్చోవాలి. ఆ రోజు మరి ఆ దేవుని పాద సన్నిధానం దగ్గర కూర్చుందంటే, ఇన్ దోస్ డేస్ ఇట్ వాస్ కస్టమరీ ఫర్ విమెన్ నాట్ టు కమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మెన్. మగవాళ్ళు ఉన్న చోట ఆడవాళ్ళు రావడానికి అక్కడ వాళ్ళకి అప్పుడున్న ట్రెడిషన్స్, అప్పుడున్న కట్టడాలు ఒప్పుకోవు. ఇప్పుడు మరియా ఎన్నుకున్నది ఏంటి? ఉత్తమమైనది ఏంటి? ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఆ రోజుల్లో పురుషులు మాత్రమే దేవుని పాదాల దగ్గర కూర్చునే అవకాశం ఉంది. స్త్రీలు వెనక ఉండాలి, దూరం ఉండాలి, అక్కడి నుంచి వినాలి, అక్కడి నుంచి నేర్చుకోవాలి. ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు దూరం నుండి ఇవ్వాలి. కానీ మేరీకి ఆమె ఎన్నుకుంది ఉత్తమమైంది కాబట్టి తనకి ఎంత మంచి సమయం అంటే ఏ మాన్యుమెంటల్ మూమెంట్, స్మారకమైన గడి ఆమెకి. ఏంటి అంటే పురుషులకు మాత్రమే ఆ దినాలలో దొరికే ఆ గొప్ప భాగ్యము ఈ మరియకు లభించింది. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని వినడానికి ఈమెకు అవకాశం దొరికింది. మార్త ఆయన మీద ఉన్న గౌరవంతో, ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలని, ఆయన మీద ప్రేమతో విస్తారమైన పని పెట్టుకొని ఈమె చేస్తూ ఉందంట. ఈ పని చేస్తున్నప్పుడు సడన్గా ఈమెకి ఏమనిపించింది అని అంటే, మేబీ థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ హర్ కంట్రోల్. ఈమె ఈ పనులని ఒక్కటి చేయలేకపోయిందేమో, పనుల వల్ల ఈమె ఒకవేళ సతమతమైందేమో, లేకపోతే ఈమెకు చేతనవ్వలేదేమో. సడన్గా ఇంటిలో నుంచి, కిచెన్లో నుంచి బయటకు వచ్చి ఏమంటుంది అంటే, జీసస్ డోంట్ యు కేర్, ఐఎమ్ అలోన్ ఇన్ డూయింగ్ ఇన్ ద కిచెన్. నేను ఒక్కదాన్ని కష్టపడుతుంటే నీకు చింత లేదా? పని అంతా చేసుకుంటుంది, చేస్తున్న పనిలో సడన్గా వచ్చేసి నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను, నేను కష్టపడుతుంటే నీకు చింత లేదా? ఒక వర్షన్లో, ఇంగ్లీష్ వర్షన్ ఒక వర్షన్లో ఏముందంటే, ఆమె వచ్చేసి డోంట్ యు కేర్ ఫర్ మీ, నేను ఒక్కదాన్ని నేను బాధ్యత అనుభవిస్తున్నాను, నేను ఒక్కదాన్ని. తెలుగు వర్షన్లో చూసినప్పుడు, నా సహోదరి మార్త విస్తారమైన పని పెట్టుకొని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమన్నాను. ఈమె మార్త, థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ హర్ కంట్రోల్. షీ ఈజ్ ల్యాకింగ్ కంట్రోల్ ఇన్ హర్ సిచ్యుయేషన్. సో సడన్లీ షీ ఈజ్ షోయింగ్ అప్. ఎవరిని అడుగుతుంది అంటే, నీకు చింత లేదా? ఆమెని నాకు సహాయం చేయమని చెప్పు అని చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం రియలైజ్ అవ్వాలి? మార్త, జీసస్ ఈజ్ ద సోర్స్, సహాయమే అతను. ఈ సహాయం నీ ఇంటిలోనికి వచ్చింది మంచి తోటే, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు ఆతిథ్యం ఇవ్వాలని. కానీ తిరిగి వచ్చి నువ్వు నీ పరిస్థితులను, నీ స్వాధీనం లేనప్పుడు, పరిస్థితులను నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు నువ్వు వచ్చి ఏమంటావు? నువ్వు కేర్ చేస్తే, దేవుని తోడుంటే నాకెందుకు ఇలా జరిగింది, ఆయన కృప ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది, ఈ పరిస్థితి ఎందుకు తారుమారు అవుతుందని చాలామంది మార్తలో ఉన్నారు ఈ ప్రపంచంలో. పరిస్థితి తారుమారైనప్పుడు, పరిస్థితిని నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు, సమస్యని నువ్వు సతమతం చేస్తున్నప్పుడు, అప్పుడు ఏం అడగాలి? దేవుని దగ్గరకు వచ్చి ఇక్కడ మార్త అడిగినట్టు మనం అనేక సార్లు అడుగుతూ ఉంటాం, నీకు చింత లేదా? నేను ఈ రకంగా బాధపడుతుంటే నీకు చింత లేదా అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. మార్త కూడా అదే వచ్చింది, నీకు చింత లేదా? నేను ఒక్కదాన్ని కష్టపడుతుంటే నీకు చింత లేదా? ఇప్పుడు ఏం చెయ్యి? ఆమెకు చెప్పు నాకు సహాయము చేయమని. నీకెందుకమ్మా? యేసుప్రభు దగ్గరికి నువ్వు వచ్చి ఆమెకు నాకు సహాయం చేయమని నువ్వు యేసుప్రభుకు చెప్పడం అవసరమా? నువ్వు ఏం చెప్పాలి? నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను, ఐఎమ్ బర్డెన్డ్ విత్ ద వర్క్, లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేయండి. ఎందుకంటే సోర్సే అతను, ఆయనకి
ఈమెను నాకు సహాయం చేయమని వై యు వాంట్ టు టీచ్ టు జీసస్? యేసుప్రభుకి నీవు చెప్పడం ఏంటి? ఆమెను నాకు సహాయం చేయమని. నీకు నచ్చినట్టుగా, నీకు కావలసినట్టుగా సహాయము నువ్వెందుకు దేవునికి నేర్పిస్తావు? సోర్స్ నీ దగ్గర ఉంది. కానా పెళ్లి విందులో నీళ్ళను ద్రాక్షారసంగా చేసిన మహనీయుడు నీ దగ్గర ఉన్నాడు. 5 రొట్టెలను 2 చేపల్ని 5,000 మందికి ఆహారం ఆశీర్వదించి పంచిపెట్టిన ఆ గొప్ప దేవుడు, అద్భుతము చేసే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. కుష్ఠ రోగులను బాగు చేసిన వాడు, అందులకు చూపునిచ్చిన వాడు నీ దగ్గర ఉండగా నీవేం అడుగుతున్నావు? ఆమెను నాకు సహాయం చేయమని. షీఈస్ నౌ ఈస్ రాంగ్లీ ఇంటరప్టింగ్. Martha is messed up with the work. She interrupted and she's asking Jesus, she's telling Jesus, don't you care for me? And you tell her to help me. నీకు చింత లేదా నా గురించి? ఆమెను నాకు సహాయం చేయమని చెప్పు. నీవు దేవుణ్ణి అడిగేటప్పుడు, దేవుని సహాయం కోరినప్పుడు ఇంకేదో చేయమని నువ్వు చెప్పనక్కర్లేదు. జస్ట్ రిలై ఆన్ హిమ్. ఈమె చింత లేదా? యేసు ప్రభువా, నేను కష్టపడుతుంటే నీకు చింత లేదా? నీ పరిస్థితి తారుమారైతే, నీ పరిస్థితి తారుమారైనప్పుడు డూ యూ డౌట్ హిస్ కేర్? ఆయనని నువ్వు అనుమానిస్తావా? నీ ఎడల బాధ్యత లేదు అని నువ్వు అనుకుంటావా? మార్త ఇక్కడ అదే అనుకుంటుంది. నీకు చింత లేదా? థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్. యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ డౌటింగ్ హిస్ కేర్. ఆయన నీ గురించి, ఆయనకున్న కేర్ని నువ్వు డౌట్ పడకూడదు. ఆయన నీ గురించి ఏ ప్రేమ అయితే ఉందో, నీ గురించి ఏం కన్సర్న్ ఉందో, దాని గురించి నువ్వు డౌట్ పడకు. నువ్వేం చేయాలంటే, ఆ రోజు మార్త తను ఆ తొందరపాటు వల్ల నీకు చింత లేదా, నాకు కష్టమవుతుంది అంటుంది. ఈరోజు ఈ మార్త వరల్డ్ ఉన్న మనం ఏం అడగాలి అని అంటే, అయ్యా నా చేతనైతే లేదు, పరిస్థితులు నా చేయి దాటిపోతా ఉన్నాయి, నీ సహాయము నాకు ఇవ్వని అడగాల. మార్త కూడా ఆ రోజు అదే అడిగి ఉంటే చాలా బాగుండేది. ఏమంటుంది? ఈ మేరీని నాకు సహాయం చేయమను. నేను మార్త జీవితాన్ని బట్టి నేర్చుకుందాం. మార్త మంచి, షీ షోల్డరింగ్ ద రెస్పాన్సిబిలిటీ. షీ వాంట్ ఎవ్రీథింగ్ టు బీ ఇన్ పర్ఫెక్ట్. షీ వాంట్ టు రన్ ద షో. But something happened. She's messed up with the work. She lost her control. She's lacking the control in her situation and coming to Jesus and she's questioning, నీకు చింత లేదా? Don't you care for me? Tell her to help me. మనము ఈ మార్తను బట్టి నేర్చుకుందాం. బాధ్యత వహించడం మంచిదే, కానీ సోర్స్ అద్భుతమైన నీ దగ్గర ఉన్నప్పుడు ఈ అద్భుతానికి ఈ రకంగా చేయని నువ్వు చెప్పడం ఎందుకు? సబ్మిట్ యువర్ ప్రాబ్లం టు హిస్ కేర్. ట్రస్ట్ హిస్ కేర్. ఆయన ప్రేమకి, లేకపోతే ఆయన బాధ్యతకి నీ ఎడల ఆయనకున్న కన్సర్న్ని నమ్మేసి ఆయనకు అప్పచెప్పు నీ బాధ్యత గురించి. టెల్ హర్ టు హెల్ప్ మీ. నో, యూ డోంట్ టెల్ హిమ్ టు హెల్ప్ యూ ఇన్ పర్టికులర్ వే విచ్ యూ వాంట్. హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ టు డూ అట్ ద టైం. ఆ మూమెంట్లో నీకు ఏ రకంగా సహాయం చేయాలో హీ నోస్ వెరీ వెల్. ఇక్కడ యేసుప్రభు ఆమెకి ఏమని సమాధానం చెప్తున్నాడు అని అంటే, మార్త, నువ్వు అనేక విషయాల గురించి నువ్వు తొందరపడుచున్నావు. నువ్వు ఏం చేయాలి? మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. మరియ ఎన్నుకుంది ఉత్తమమైనది. నువ్వు కూడా ఈ మార్గంలోనికి రావాలి. డియర్ సిస్టర్స్, మనమందరం మార్తా వరల్డ్లో ఉంటున్నాము. బట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్, గాడ్ ఈజ్ ఫోర్సింగ్ అస్ టు get the Mary strategy, Mary movement. It's a monumental moment. స్మారక గడియ. ఈ ఆయన సన్నిధి యేసుప్రభు వారి గృహంలో ఉన్నప్పుడు మార్త ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. ఆయన పాదాల దగ్గర కూర్చొని విందాం. ఆయన పాదాల దగ్గర ఏముంది? కృప దొరుకుతుంది అని ఈమె తెలుసుకుంది. ఆయన పాదాల దగ్గర ఏముంది అంటే సమస్తము సాధ్యమైన దగ్గర. అందుకే అక్కడ కూర్చుంది. దట్ ఈస్ అ వెరీ ప్రెషియస్ మూమెంట్. మేరీ రియలైజ్డ్. మార్తా డిడ్ంట్ రియలైజ్. మేరీ గ్రహించి ఈ సన్నిధి, ఈ పరిస్థితి ఆమె దగ్గర నుంచి దాటిపోక ముందుకి ఇవన్నీ పొందుకుందామని ఆయన పాదాల దగ్గర
కూర్చొని షీఈ్ రిసీవింగ్ గ్రేస్, కృపని పొందుకుంటుంది. ఈ కృప నీ జీవితంలో వచ్చిందంటే, ఈ అభిషేకం నీ జీవితంలో వచ్చిందంటే, ఈ శక్తి నీ జీవితంలో వచ్చిందంటే, ఈ మార్తా బర్డన్ అంతా నీకు ఈజీ అయిపోతుంది. వెన్ యూ రిసీవ్ గ్రేస్ ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్, వెన్ యూ రిసీవ్ ఫేవర్, వెన్ యూ రిసీవ్ ద అనాయింటింగ్, వాట్ ఎవర్ ద రెస్పాన్సిబిలిటీస్ యూ నీడ్ టు షోల్డర్, everything you can do it successfully. But the point is, first you need to receive the anointing from his presence. ఆయన సన్నిధి నుండి నువ్వు పొందుకోవాలి. నువ్వు శక్తి పొందుకున్న తర్వాత మిగిలినవన్నీ ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతావు. నీకు అద్భుతం జరిగిపోతుంది నీ జీవితంలో. నీ శక్తితో నువ్వు పోరాడే అవసరం లేదు. రిసీవ్ గ్రేస్, రిసీవ్ అనాయింటింగ్, రిసీవ్ favor from his presence, because he is the source, he is the victory, he is the challenge. He takes up your challenge, and whatever is your challenge, when you are in his presence, he takes over it. మార్తా ఏమనుకుంది, let me serve and sit. మేరీ ఏమనుకుందంటే, let me receive from his presence. మనం ఏమనుకుంటామంటే, పనంతా అయినాక చర్చ్కి వెళ్దాం, ఈ వారం వెళ్ళకుండా ఈ వారం ఇల్లు దులుపుకొని, ఈ వారం బట్టలు తుక్కొని, ఈ వారం చుట్టాలను భోజనానికి పిలిచి వచ్చే వారము నేను చర్చ్కి వెళ్తా. నియమింపబడిన సమయంలో ఇప్పుడు కాదులే, ఈ పరిస్థితి, ఈ భారము ఈ కుటుంబం ఇచ్చింది దేవుడే కదా, ఈ చుట్టాలను రప్పించింది దేవుడే కదా, ఈ పిల్లల్ని ఇచ్చింది దేవుడే కదా, ఈ బాధ్యత నేనే కదా అనుభవించాలి, నేనే కదా దీన్ని బేర్ చేయాలి. సరే, నేను ఇవన్నీ చక్కబెట్టుకొని అక్కడికి వెళ్తాను. నో నో నో, ఇవన్నీ నువ్వు జీవితంలో ఏ రోజు కూడా చక్కబెట్టలేవు. నీ శక్తితో దీన్నంతటిని నువ్వు నిర్వర్తించడానికి ఇట్స్ నాట్ పాసిబుల్ మై డియర్ సిస్టర్. ఫస్ట్ యూ నీడ్ టు సిట్ డౌన్ అట్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధానంలో నువ్వు కూర్చున్న ఎడల నీ ఛాలెంజెస్ అన్నీ ఈజీగా సక్సెస్ఫుల్ అయిపోతాయి, ఈజీగా సక్సెస్ అవుతాయి. అవన్నీ వాటికవి జరుగుకుంటూ పోతాయి. ఎందుకంటే ఆయన కృప నీ మీదకి వస్తుంది, ఆయన శక్తి నీ మీదకి వస్తుంది, అభిషేకం నీ మీదకి వస్తుంది. ఈ అభిషేకం ద్వారా నువ్వు ఏం సర్వ్ చేయాలి, నువ్వు చేసే పనులన్నిటిలో శక్తి, ఆయన కృప నీ వెంబడి వస్తుంది, పరిశుద్ధాత్మ శక్తి నీకు తోడుగా వస్తుంది. నువ్వు జరిగించవలసిన పనులన్నీ నీకు సాఫీగా సాగుతాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఏముంది అంటే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మార్త మంచి ఆలోచన, దేవునికి ఆతిథ్యం ఇవ్వాలని, కానీ మేరీ ఎన్నుకుంది ఉత్తమమైనది. ఈ దినము 20th centuryలో ఉన్న లేడీస్, వీఆర్ ఇన్ ద మార్తా వరల్డ్, బట్ వీ నీడ్ టు హ్యావ్ ఎ మేరీ స్ట్రాటజీ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద లైఫ్ సిచ్యుయేషన్స్. మనకున్న ఛాలెంజెస్ అధికంగా ఉన్నాయి, మనకున్న కష్టాలు అధికంగా ఉన్నాయి. ఇవి సొంతగా నీకు నీవు సాధించుకోలేని డిఫికల్ట్ టాస్క్స్ ఆర్ దేర్. Right now, women are facing tough challenges. To meet this tough challenge, you need the grace of God. You have to receive. You need to sit down. Lockdown. God has given this lockdown period because you have scheduled like a Martha. మార్తా లాగా బిజీ స్కెడ్యూల్ పెట్టుకొని ఆయనకి ఇవ్వవలసినంత సమయం ఇవ్వలేదేమో, ఆయనను ప్రార్థించవలసినంత ప్రార్థించలేదేమో, వాక్యం చదవవలసినంత చదవలేదేమో. నేను ఒక్కదాన్ని నువ్వు ఒక్కదాన్ని కాదు, ప్రపంచమంతా లాక్డౌన్. ఎందుకు అనంటే ప్రపంచమంతా దేవునికి కావాల్సింది. అందుకే ఆయన కుమారుని లోకానికి పంపించినాడు. ఆ కుమారుని రక్తము లోకమంతా రక్షింపబడాలని, ఆ రక్తము పవిత్రమైన రక్తము భూమి మీద ఉన్న మానవ కోటి కొరకే చిందింపబడినది. దేశమంతా, లోకమంతా, ప్రతి ప్రాంతము లాక్డౌన్. వై? You need to have a strategy like Mary. You need to have a strategy like Mary. Mary's strategy is the best strategy. Martha's strategy, appreciable. But what is the best strategy is to sit at the feet of Jesus. ఈ లాక్డౌన్ సమయంలో, ఈ రెస్ట్ ఉన్న సమయంలో, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న సమయంలో, సహోదరి యేసు పాదాల దగ్గర కూర్చొని అభిషేకాన్ని పొందుకో, కృపను పొందుకో. గెలవాలి నీ జీవితంలో అని అంటే నీకు కావాలి ఆయన సన్నిధి. ఆయన సన్నిధిని నిర్లక్ష్య పెడితే మార్తకి చేత అవ్వలేదు. మంచి సంకల్పమే, మంచి ఆతిథ్యం ఇవ్వాలని, బట్ ఇన్ ద మిడిల్
షీ వాజ్ అనేబుల్ టు ట్యాకిల్ ద సిచ్యుయేషన్. నీ పిల్లల్ని కంట్రోల్ చేయాలన్నా, నీ భర్త సరైన దారిలో ఉండాలన్నా, నీ కుటుంబము సరిగా నడవాలన్నా, నీకు ఉద్యోగంలో నీ ఛాలెంజెస్ని నువ్వు మీట్ అవ్వాలన్నా నీకు ఒక మేరీ స్ట్రాటజీ అవసరమైంటున్నది. యేసుప్రభు సన్నిధానంలో నువ్వు కూర్చోవాలి, ఆయన సన్నిధిలో నువ్వు పొందుకోవాలి. పరలోకమైన జ్ఞానము, పరలోకమైన శక్తి, పరలోక అభిషేకము నీకు కావాలి. వీటన్నిటిని గెలిచి నువ్వు నిలబడాలి అని అంటే, మార్తా పెట్టుకున్న పనులన్నిట్లో ఎఫిషియెంట్గా సర్వ్ చేయాలంటే, ఎఫిషియెంట్ లేడీగా నువ్వు నిలబడాలంటే, యూ నీడ్ మేరీ స్ట్రాటజీ. యూ నీడ్ టు సిట్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. COVID-19 మేలు చేసింది. ఐ సాట్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ ఇన్ దిస్ లాక్డౌన్ పీరియడ్. దిస్ లాక్డౌన్ హ్యాస్ బికమ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఎంతోమందికి ఇబ్బంది కష్టాలు జరిగినాయి, కానీ నేను నేర్చుకున్నాను ఏంటి, ఆయన పాద సన్నిధానం దగ్గర కూర్చోవాలి అని. ఆయన పాద సన్నిధానంలో కూర్చొని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, నా గురించి నేను ప్రవచిస్తూ, రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్, రెగ్యులర్గా డ్యూటీ చేసుకుంటూ ఉన్న సమయంలో నేను సాధించలేని, నేను చేయలేని గొప్ప పనులన్నీ ఈ 2 నెలల సమయంలో నేను చేశాను. బికాస్ ఐ లర్న్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మేరీస్ స్ట్రాటజీ. మేరీ ఏమి ఎన్నుకుందో అది కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో, ప్రభువా నేను ఇంతగా నేను ప్రార్థించలేదు, ఇప్పుడు సమయం ఇచ్చిన, నీ సన్నిధానంలో ప్రార్థించే కృపనిచ్చిన, నీ సన్నిధానంలో నుంచి నేర్చుకునే కృపనిచ్చినామని ఆయన సన్నిధానంలో రియల్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఐ టెస్టిఫై దట్ ఐఎమ్ బ్లెస్డ్ త్రూ దిస్ లాక్డౌన్ పీరియడ్. ఈ లాక్డౌన్ పీరియడ్ నాకు ఆశీర్వాదకరంగా ఉంది. ఐ మేడ్ ఎ మేరీ స్ట్రాటజీ. డియర్ సిస్టర్, ఈవెన్ యూ మేక్ ఎ స్ట్రాటజీ. ఇంకా లేట్ అవ్వలేదు, ఇంకా ఆలస్యం అవ్వలేదు. ఇప్పటి వరకు నువ్వు ఇంకా మార్తా టైప్గానే ఉంటే, నో, యూ జస్ట్ షిఫ్ట్ ఆన్ టు మేరీ స్ట్రాటజీ. ఇఫ్ యూ షిఫ్ట్ టు మేరీ స్ట్రాటజీ, దెన్ యువర్ స్ట్రాటజీ విల్ చేంజ్ ఇన్ టు డేవిడ్స్ స్ట్రాటజీ. డేవిడ్ స్ట్రాటజీ ఈస్ సంథింగ్ ఎల్స్, a strategy which brings restoration, double restoration. ఈ దావీదు స్ట్రాటజీ ఏంటో చూద్దాం. దావీదు మహారాజు ఒకసారి తన వాళ్ళందరితో కలిసి ఏం చేసినాడంట, వేరే చోటికి ప్రయాణం అయిపోయినాడంట. మొదటి సమూయేలు 30వ అధ్యాయము. వీలైన వాళ్ళందరూ తీసి ఈ వాక్యాన్ని నాతో కలిసి ధ్యానించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1 నుంచి ఇది 10 వచనాల వరకు ఇందులో వ్రాయబడి ఉంది. కానీ మనం మాత్రము 7వ వచనం నుంచి ధ్యానించుకుందాం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు అహిమలేకు కుమారుడైన అబ్యారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకుందున అని యెహోవా యొద్ద విచారణ చేయగా. ఈ అంత చదివినప్పుడు ఈ ప్రదేశంలో దావీదు తన భార్యలని పిల్లలని తన కలిగిన యావత్తుని ఇక్కడ వదిలిపెట్టి తను వేరే ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వచ్చి చూసినప్పుడు అక్కడ మిగిలి ఉంది ఏంది అని అంటే, భార్య లేరు, పిల్లలు లేరు, గొర్రెలు లేవు, ఎడ్లు లేవు, ఆస్తి లేదు, ఏమి లేదు, బూడిద మాత్రం అక్కడ మిగిలి ఉందట. ఒక రాజు వచ్చినాడు, అందరినీ చెరపట్టుకొని, భార్యలను బిడ్డలను అందరినీ చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి మిగిలిన దాన్ని మొత్తం కాల్చేసి బూడిద చేసినాడంట. ఈ ప్లేస్కి జిక్లగ్ అని పేరు. సిక్లగ్ అని తెలుగులో, జిక్లగ్ అని ఇంగ్లీష్లో. ఈ జిక్లగ్ని మొత్తము బూడిదగా మార్చివేసి వెళ్ళిపోయినప్పుడు దావీదు తిరిగి వచ్చినప్పుడు ఏడవడానికి శక్తి లేనంత గట్టిగా ఏడ్చినాడంట. తనకు కలిగిన నష్టాన్ని బట్టి, తన బిడ్డలు తన భార్య చెరపట్టిపోయిన విధానాన్ని బట్టి శక్తి లేనంత వరకు గట్టిగా దేవుని సన్నిధానంలో ఏడ్చినాడంట. బట్ హీ మేడ్ ఎ రైట్ డెసిషన్. ఏడ్చిన తర్వాత ఇంగ్లీష్ వర్షన్లో ఎంత చక్కగా ఉంది అని అంటే చెప్పినాడంట, తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏఫోదును తీసుకురండి, గార్మెంట్ ఆఫ్ ప్రీస్ట్, అది తీసుకొని రండి. ఏఫోదుని తీసుకొని వచ్చి ఆ ఏఫోదును ధరించుకొని దేవుని మందిరావరణంలో నిలబడి ఏం చేసినాడంట, యెహోవా యొద్ద విచారణ చేసినాడంట. యెహోవా యొద్ద విచారణ చేసినాడు. ఇంగ్లీష్ వర్షన్లో ఏముందంటే, డేవిడ్
strengthened himself in the presence of the Lord. ఈయనకి ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చి అంతగా కృంగిపోయినాడు. మొత్తము బూడిదగా మారిపోయింది. భార్యలు పిల్లలు చెరపట్టబడినారు. ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏమీ రాని సమయంలో ఇప్పుడు he strengthened himself in the presence of the Lord. ఆ ఎఫోదు తెప్పించుకొని ధరించుకొని ఏం చేసినాడంట, యెహోవా యొద్ద విచారణ చేయడానికి బయలుదేరినాడంట. యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు. నేను వెళ్ళి వారిని తరుమనా. ఒక కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది. ఈ ఇబ్బందిలో తనను తాను ఏం చేసుకున్నాడంట, బలపరుచుకొని ఆయన సన్నిధానంలో విచారణ చేసినాడు. మేరీ ఏం చేసింది, ఆయన పాదాల దగ్గర ఆయన సన్నిధిలో కూర్చుంది. దావీదు మహారాజు సేమ్ స్ట్రాటజీ, మేరీ స్ట్రాటజీ, David's strategy, same strategy. Mary sat at the feet of Jesus and she is receiving grace from him. David's strategy, he strengthened himself to sit or to inquire in the presence of the Lord. అక్కడ దేవుణ్ణి అడిగి నేను వెళ్ళి తరుముదునా అని అన్నప్పుడు దేవుడు ఏం చెప్పినాడంట, గో, యు విల్ రికవర్ ఆల్. అన్నీ వచ్చేస్తాయి నీకు, నువ్వు వారిని యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు, యెహోవాను అడిగినప్పుడు అప్పుడు దేవుడిచ్చిన సమాధానం ఏంటి అంటే, కాబట్టి యెహోవా తరుముము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. ఈ తెలుగు వర్షన్లో తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువు అని వాక్యంలో ఉంది, కానీ ఇంగ్లీష్ వర్షన్లో చాలా చక్కగా ఉంది. యు విల్ రికవర్ ఆల్. అన్నీ నువ్వు తెచ్చుకుంటావు. నువ్వు ఏదైతే బూడిదగా మారిపోయిందో ఇవన్నిటిని యు విల్ రికవర్ ఎవ్రీథింగ్. టుడే I'm speaking to some Davids who lost your peace, who lost your finances, who lost your marriage, who lost in life. God is telling me to tell you today, have a strategy which Mary had. Mary ఏమైతే ఎన్నుకుందో అది నువ్వు ఎన్నుకుంటే David's strategy God is going to give you. రెస్టరేషన్, యూ విల్ రెస్టోర్ ఆల్. నువ్వు పోగొట్టుకున్న శాంతి, నువ్వు పోగొట్టుకున్న సమాధానం, నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యం, నువ్వు పోగొట్టుకున్న ఫైనాన్సెస్ అన్నీ హీ విల్ గివ్ యూ బ్యాక్. బట్ ఓన్లీ థింగ్ హీ వాంట్స్ యూ టు ఎంక్వైర్, సిట్ అట్ హిస్ ఫీట్ అండ్ రిసీవ్ ఫ్రమ్ హిస్ ఫీట్. యూ రిసీవ్ ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధానంలో పొందుకో. నీకు నాకు మార్తా వరల్డ్, మేరీ స్ట్రాటజీ, David's restoration. Choose a better strategy for a double restoration. If you want to recover everything, God is telling me to tell you, have a Mary strategy in your life. In the busy schedule, you are in the Martha world. No doubt it is a Martha world, but you need to have a Mary movement for David's strategy. A strategy of restoration. To get a strategy of restoration, you need to have a Mary movement. ఇంత ఆశీర్వాదము ఒక పొల్లు కూడా పోకుండా నీ ఆశీర్వాదాలన్నీ తిరిగి రావాలంటే నువ్వేం చేయాలి అంటే మేరీ మూమెంట్. మరియా ఎన్నుకున్న దాన్ని నువ్వు ఎన్నుకోవాలి. మరియా చేసింది చేయాలి, దావీదు చేసింది చేయాలి. యు ఆర్ ఇన్ ద మార్తా వరల్డ్, నో డౌట్. Marthas are there in this world. Marthas are necessary, but God is telling Martha, you are messed up with the work, but today I am giving you an interruption which is a necessary interruption. You are burdened with the work. That work is not important, that is not significant. Come out of that work. ఇక్కడ ఒక బ్రేక్ తీసుకో. ఈ వర్క్కి ఒక ఆటంకం ఇచ్చేసి నువ్వేం చేయాలంటే నా సన్నిధానానికి నువ్వు రా. God has given us a necessary interruption, that is lockdown time. Necessary interruption. You need a necessary interruption. This interruption will lead you to God. This interruption will make you sit in His presence. This interruption will make you receive grace from His presence. This interruption will provoke you for your miracle manifestation. ఈ ఆటంకము, ఆవశ్యక ఆటంకము నీకు కావాలి. ఈ ఆవశ్యకమైన ఆటంకము రాకపోతే నువ్వు అంతగా దేవుని వెంబడించలేమేమో, అంతగా దేవుని ఆశ్రయించవేమో, అంతగా ప్రార్థించవేమో, నువ్వు అంత చేయడం లేదేమో. బిజీ స్కెడ్యూల్. మార్తా